సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ మనం హై కాలర్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. సో దానికోసం అయితే నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నా మన కస్టమర్ దగ్గర నుంచి. బాడీ ఫుల్ లెంత్ వచ్చేసి బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, అట్లనే చెస్ట్ వచ్చేసి 38, కమ్మర్ 32. షోల్డర్ కంపల్సరీ కావాలి. ఈ హై నెక్ కాలర్ బ్లౌజ్ కుట్టినప్పుడు మనం షోల్డర్ అయితే మెజర్మెంట్ తీసుకోవాలి. సో దానికోసం అయితే నేను షోల్డర్ మెజర్మెంట్ కస్టమర్ అయితే 14 ఉంది. సో 14 షోల్డర్, మళ్ళీ హ్యాండ్ లెంత్, ఆర్మ్ హోల్ రౌండ్ ప్లస్ కింద హ్యాండ్ రౌండ్, ఇన్ని మెజర్మెంట్స్ ఉంటేనైతే మనం ఈ బ్లౌజ్ ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎట్లనో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఫుల్ లెంత్ వచ్చేసి మనది 15 ఇంచెస్ కదా. సో 15 ప్లస్ 1 ఇంచ్ పైన ఖర్చు కోసం కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. నేను అట్ ఏ టైం ఒక్కటేసారి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకుంటా. సో మనకి మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేయాల్సిన అవసరం ఉండదు. నా స్టిచ్చింగ్ మెథడ్లో అయితే నేనైతే డైరెక్ట్ 1 ఇంచ్ కిందనే తీసేసుకుంటా. సో 15 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసేసుకుందాం. సో ఇది ఇదైతే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ 14 ఇంచెస్ కదా. సో అందులో హాఫ్ వచ్చేసి 7, హాఫ్ ఇంచెస్ హాఫ్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 14లో సగం మనం 7 తీసుకోవాలి. సో దీని తర్వాత డౌన్ ఎంత తీసుకోవాలంటే డౌన్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ 7 ఇంచెస్కి డౌన్ తీసుకోండి. అప్పుడు మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్ కదా. సో టేప్ ఇట్లా తీసుకోండి, మీకు క్యాల్కులేటర్ అవసరం లేకుండా చెప్తున్నా. టేప్ ఇట్లా 4 ఫోల్డ్స్ కింద డివైడ్ చేసుకోవాలి. సో 38 ఇంచెస్ కాడికి ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇందులో హాఫ్ వస్తుంది కదా 19 ఇంచెస్, 19కి మళ్ళీ ఒకసారి హాఫ్ చేసుకోండి టేప్ని. అప్పుడు ఎంత వచ్చింది 9.5. సో 9.5కి ఇక్కడైతే మార్కింగ్ చేసేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే నేను ఏ బ్లౌజ్కైనా 2 ఇంచెస్ వరకు ఉంచుకుంటా. ఎందుకంటే కస్టమర్ లావైనా సన్నమైనా మళ్ళీ క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉండాలి కదా ఫ్యూచర్లో యూజ్ కావడానికి. సో అందుకని అయితే నేను 2 ఇంచెస్ తీసుకుంటా. ప్రతి బ్లౌజ్కి 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం అయితే ఉంటుంది నేను కుట్టే బ్లౌజెస్కి. సో మళ్ళీ మనం ఈ నడుము కొలత అనేది అందరూ ఏం చెప్తారంటే నార్మల్గా అయితే నడుము మెజర్మెంట్ తీసుకొని, సో నడుముకి అయితే మనకి 32 ఇంచెస్ కదా. సో 32 ఇంచెస్ ఫస్ట్ అయితే 32 ఇంచెస్ తీసుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇందాక చెప్పినట్టు టేప్ మీద. అది హాఫ్కి 16 వచ్చింది, మళ్ళీ 16లో హాఫ్ చేస్తే 8 వచ్చింది. సో 8 ఇంచెస్ కాడికి అయితే ఒక మార్క్ చేసుకోండి. మళ్ళీ మనం ఇక్కడ అంటే టక్స్ అయితే ఇస్తాం కదా, ప్లీట్ అయితే పెడతాం కదా. సో ఆ ప్లీట్ కోసం ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా, ప్లస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. మళ్ళీ ఎట్లా చూసుకున్నా మనకి వచ్చేది ఇక్కడ లెంత్ సేమ్ వస్తుంది. దాదాపు అందరు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తారు, అంటే ఇక్కడ నడుము తీసుకొని మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మళ్ళీ ఖర్చు కోసం తీసుకోమని చెప్తారు కదా. సో నా మెథడ్లో అయితే నేను ఏం చేస్తా అంటే డైరెక్ట్ మనకి ఇక్కడ చెస్ట్ ఎంత వచ్చిందో సేమ్ మార్కింగ్ నేను డైరెక్ట్ స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకుంటా. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ డాట్ పెట్టినాక మళ్ళీ వచ్చేది గంతే వస్తుంది, ఇంకంతకు మించి తేడా అయితే ఏం రాదు. సో మీరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. మనం ఇక్కడ చెస్ట్ ఎంత తీసుకున్నామో కమ్మర్ దగ్గర కూడా నడుము దగ్గర కూడా అంతే మార్క్ చేసుకోండి. ఈజీ మెథడ్లో మీకు చెప్తున్నా, కన్ఫ్యూజ్ కాకండి. సో మనం ఈ మార్కింగ్ దగ్గర 7 ఇంచెస్ తీసుకోండి. మనకి బాక్స్ షేప్ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవడానికి ఈ మార్కింగ్. ఇది ఎందుకు చేసిందని కొంతమందికి డౌట్ రావచ్చు, అంటే బిగినర్స్కి అయితే. సో ఇది ఎందుకు అంటే ఇక్కడ ఎంత తీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవడానికి ఒక బాక్స్ లాగా అయితే ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏ బ్లౌజ్కి అయినా 1 ఇంచ్ మార్క్ చేసుకొని, మీ దగ్గర స్కేల్ ఉంటేనేమో స్కేల్తో మార్క్ చేసుకోండి. ఇట్లా ఉంటుంది కదా మనకి ఆర్మ్ హోల్ రౌండ్ స్కేల్ ఒకటి ఇట్లాంటిది, ఇది ఉంటేనేమో దీంతో మార్క్ చేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం నార్మల్గా అయితే నేనైతే చేయితోనే చేసేస్తా. చేయితోనైతేనే నాకు అలవాటు అయిపోయింది కదా. సో అలవాటు లేని వాళ్ళకైతే నార్మల్గా స్కేల్తో చేసేయండి. సో మనకి ఆర్మ్ హోల్ ఎంత ఉంది 17 ఇంచెస్ ఉంది. సో 17లో హాఫ్ ఎంత మనకి 8.5. సో 8.5 మనకి ఇక్కడ మార్కింగ్లో రావాలి, అది చూసుకోండి ఒకసారి. మళ్ళీ ఇది మనం కాలర్ నెక్ అంటే హై నెక్ బ్లౌజ్ కదా. సో హాఫ్ ఇంచ్ డౌన్ అయితే తీసుకోండి. ఇక్కడ బోట్ నెక్కైనా హై నెక్కైనా ఇక్కడ హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర అయితే హాఫ్ ఇంచ్ డౌన్ ఉండాలి కటింగ్ చేసుకునేటప్పుడు. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మన ఖర్చు కోసం ఇక్కడ పోతుంది కదా
సో అక్కడ మనం టేప్ వదిలేసి మీరు రౌండ్ అయితే కొలుచుకొని చూడండి. సో 8 ఇంచుకి వచ్చింది. 8.5 ఎగ్జాక్ట్ రాలేదు, ఎందుకంటే మనం ఫ్రంట్ భాగంలో కొంచెం లోతు తీసుకుంటాం కదా, సో అప్పుడు మనకి అక్కడ కవర్ అయిపోతుంది ఆ 1/2 ఇంచ్ అనేది. సో వరి అవసరం లేదు మనకి. బ్యాక్ పార్ట్ పైన అయితే ఒక 1/2 ఇంచ్ వరకు తక్కువ ఉంటేనే మనకి కవర్ అవుతాయి. సో ఇది 8.5 వచ్చింది కదా, అంటే 2 లైన్స్ వచ్చినాయి కదా. మనకి ఫ్రంట్ భాగం కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఆమ్ హోల్ దగ్గర ఇంకొంచెం లోతులు అనేది తీస్తాం కదా, అప్పుడు ఆ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ కలిసిపోతుంది. అప్పుడు మనకి ఆమ్ హోల్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో బోట్ నెక్ అయితే మనం షోల్డర్ అనేది ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి తీసుకుంటాం, కానీ ఇది హై కాలర్ నెక్. సో దీనికి ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక మనం డౌన్ వచ్చేసి ఇక్కడ డౌన్ వచ్చేసి 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 1 ఇంచ్ నుంచే మనం ఇట్లా కొంచెం కర్వ్ లాగా డ్రా చేసుకుంటే ఇది మనకి బ్యాక్ నెక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం డౌన్ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఒక డాట్ కోసం మార్కింగ్ అయితే చేసేసుకుందాం. డాట్ మార్కింగ్ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇది ఎంత తీసుకోవాలనేసి. సో మనం ఇక్కడ మొత్తం మనకి ఈ లెంత్ వచ్చింది కదా, ఈ లెంత్లో 1/2 అయితే తీసుకోండి. సో 1/2 ఎంత అనేసి ఇట్లా పెట్టుకొని టేప్ ఇట్లా ఫోల్డ్ చేసేస్తే మనకి 1/2 పాయింట్ కాడికి వస్తుంది. సో ఇక్కడ మనం అటొక్క 1/2 ఇంచు ఇటొక్క 1/2 ఇంచు అంతే, 1/2 ఇంచ్ డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. హైట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి హై కాలర్ కదా, హై నెక్ కదా, సో దానికోసం అని 4 ఇంచెస్ వరకు తీసుకోండి. సో ఇది ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇది ఇది బ్యాక్ ఓపెన్ అయితే కాదు, బ్యాక్ బటన్ కాదు. సో ఫ్రంట్ ఓపెనింగ్ మనకి కావాల్సింది. అలాంటప్పుడు ఈ జాయింట్స్ లేకుండా ఉండే పార్ట్ మన వైపు వేసుకొని ఇట్లా క్లాత్ అయితే ఫ్లిప్ చేయండి మన సైడ్. ఈ ఓపెనింగ్స్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి. మనం ఎటువైపు ఉంటామో మన వైపు ఉండాలి ఇది. అప్పుడు మనకి ఉక్స్ పట్టీకి కాదపట్టికి ఇక్కడ కటింగ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, మనకి క్లాత్ కూడా సేఫ్ అవుతుంది ఇట్లా కట్ చేసుకుంటే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు అయితే మార్కింగ్ వచ్చింది కదా, అంటే క్లాత్ అయితే అడ్జస్ట్ చేసినాం కదా. ఈ పార్ట్ అంతా హ్యాండ్స్కి, ఇటు నుంచి ఇటు హ్యాండ్స్ తీసుకోవడానికి ఈజీ అయిపోతుంది మనకి. సో ఇట్లా పెట్టుకున్నాక దీన్ని మొత్తం మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎట్లా చేసినామో, కటింగ్ ఎట్లా చేసినామో బ్యాక్ పీస్తోని మొత్తం అయితే ఒకసారి మార్కింగ్ అయితే చేసేసుకోండి ఎగ్జాక్ట్గా. సో ఇది ఇప్పుడు అయిపోయింది కదా, సో ఇది తీసేయండి. సో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి నేను ఎటువైపు తిప్పుతున్నా దీన్ని చూడండి. ఇప్పుడు ఇదైతే షోల్డర్, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్, ఇదేమో ఆర్మ్ హోల్ రౌండ్. ఇప్పుడు లోతులు అన్నాం కదా, మనం ఇక్కడ నుంచి కొంచెం ఇట్లనైతే లోతులు తీసుకోండి, అంటే దీనికంటే కొంచెం లోపలికని ఈ మార్కింగ్ అయితే వేసుకోండి. నార్మల్గా టేప్తో చూసుకునే వాళ్ళు అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని అప్పుడు మెల్లగా ఈ షోల్డర్ కా నుంచి మెల్లగా ఇట్లా దీన్ని కలిపేయండి, అప్పుడు మనకి లోతులు వచ్చేస్తాయి. సో ఇక్కడ నుంచి మనమైతే నెక్ డౌన్ తీసుకుందాం. మనకు ఫ్రంట్ నెక్ రౌండ్ కావాలి, సో రౌండ్ షేప్ తీసుకోవాలి. అది టేప్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ తీసుకుందాం. సో చూడండి నేను చూపిస్తా. మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. సో తను కొంచెం తగ్గేమంది, సో 6.5 వరకు అయితే తీసుకుంటున్నా నేను, 6.5 వరకు. సో ఇక్కడ ఒక బాక్స్ లాగా 6.5. ఇప్పుడు ఇందులో రౌండ్ అప్ అయితే చేసుకోండి, రౌండ్ నెక్ కదా మనకి ఫ్రంట్. సో అట్లా
ఫ్రెండ్స్ రౌండ్ నెక్ కోసం అయితే మనం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నార్మల్గా ఇట్లాంటి బ్లౌజెస్కి కొంతమంది షేప్ పట్టి ఏమంటారు, కొంతమంది అద్దంటారు. రెండు రకాలుగా కుట్టుకోవచ్చు. షేప్ పట్టి వేసుకొని కుట్టుకోవచ్చు, వేయకుండా కూడా కుట్టచ్చు. సో నేనైతే దీనికి షేప్ పట్టీలు అయితే యాడ్ చేద్దాం అనుకుంటానా. సో దానికోసం మనం ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఎంత రావాలి అనేసి ఉంటుంది కదా. సో ఇంచెస్ ఈ లెంత్ అయితే 5 ఇంచెస్ వరకు తీసుకోండి. తీసుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుకు పోను, మళ్ళీ ఇక్కడ ఒక టక్ వస్తుంది కదా మనకి, ఐ మీన్ ఇట్లా ప్లీట్ వస్తుంది కదా ఒకటి, మిడిల్లో ప్లీట్, ఇక్కడ ఒక ప్లీట్, మళ్ళీ ఇక్కడ ఒక ప్లీట్ వస్తుంది కదా, ఈ ప్లీట్లో హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది. సో టోటల్గా మనకి ఫైనల్ అయితే అవుట్పుట్ అయితే మనకి 3.5 ఇంచ్ వరకు వస్తుంది. ఇది 5 ఇంచెస్ లెంత్ తీసుకుంటే. సో నేనైతే ఇక్కడికి 5 ఇంచెస్ తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ షోల్డర్ పార్ట్ నుంచి ఈ డౌన్ ఎంత తీసుకోవాలంటే 14 ఇంచెస్. ఇది డిపెండ్ అవుతుంది మన కస్టమర్ సైజుని బట్టి. సైజ్ అంటే ఇన్ ద సెన్స్ లావు సన్నమని కాదు, మన బర్స్ట్ సైజ్ బట్టి ఈ లెంత్ అనేది డిపెండ్ అవుతుంది. సో మ్యాక్సిమం కొంచెం హెవీ బర్స్ట్ ఉన్న వాళ్ళకైతే 15 వరకు తీసుకోవచ్చు, లాస్ట్కి 16 వరకు కూడా తీసుకోవచ్చు. కానీ ఒకవేళ బర్స్ట్ తక్కువ ఉంది, మీడియం ఉంది అని అనుకుంటే 14 ఇంచెస్ వరకు అయితే ఈ హైట్ అయితే తీసుకోవాలి ఇక్కడ మనం. సో నేనైతే 14 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి సేమ్ ఈడ 14 ఉంటే ఈడకన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి, అంతే సరిపోతుంది. సో ఈ షేప్ అయితే ఇచ్చేసుకోండి, వచ్చేసింది కదా షేప్. సో ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. దీనికి షేప్ పట్టీలు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా కటింగ్లో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ పార్ట్ అయితే కట్ చేసేస్తాం. ఇది అన్ఈవెన్ ఉంది కదా, సో ఫస్ట్ ఇక్కడ ఈవెన్గా కట్ చేసుకోండి. నేనైతే మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. అట్లనే మన ఛానల్ ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నేర్చుకునే వాళ్ళకి ఎవరికన్నా రీచ్ అవుతుంది కదా, సో లైక్స్ ఇస్తేనే రీచ్ అవుతుంది ఛానల్, ఇంకా వేరే వాళ్ళకి యూట్యూబ్ అనేది పంపిస్తుంది అన్నమాట. లేదంటే లైక్స్ లేకపోతే నా వీడియో అనేది ప్రమోట్ కాదు. సో చూసే వాళ్ళకైతే ఒక్క రిక్వెస్ట్, నా నుంచి మీకేమైనా యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, ఒక చిన్న కమెంట్ కూడా చేయడానికి ట్రై చేయండి. మీ కమెంట్ అనేది నాకు ఫుల్ ఎనర్జీ లాగా అన్నమాట. సో నాకు చాలా ఇష్టం కమెంట్స్ చదవడం, వాటికి రిప్లై ఇవ్వడం. సో ఫ్రెండ్స్ మీరైతే కమెంట్ అయితే చేయండి. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. సో చూసిండ్రు కదా, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వీటికి డాట్స్ పెట్టుకుందాం. డాట్ నేను ఎప్పుడైనా కానీ ఈ మిడిల్లోనే పెడతా. సో నా మెథడ్లోనే నేను మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. నా డాట్ అయితే నేను ఏం మార్కింగ్ అయితే చేసుకోను, సో నార్మల్గా పెట్టేసుకుంటా. నాకు ఇది అలవాటు అయిపోయింది. ఇంకా ఈ 3 అయితే మనకి ట్రయాంగిల్ షేప్లోనైతే వచ్చేటట్టు చూసుకోండి. ఎటు నుంచి డ్రా చేసినా ఇది ట్రయాంగిల్ షేప్లో మనకు కనిపించాలి. నాకైతే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఇవి నేను కరెక్ట్గానే వచ్చేస్తాయి అన్నమాట. సో నాకు ఎందుకో ఇక్కడ కొంచెం లోతు తక్కువ అనిపిస్తుంది, దానికోసం ఇంకొంచెం తీద్దాం అనుకుంటున్నా. ఇక్కడ కొంచెం నాకు ఈ లోతు అనేది కొంచెం ముడతొస్తుందేమో అనిపిస్తుంది షేప్ చూస్తే. సో అందుకని కొంచెం దీన్ని అడ్జస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మనం ఇందులో ప్రాక్టీస్ అయిపోయి మనకి అంత పర్ఫెక్ట్గా వచ్చినాక మనకి ఫస్ట్ బ్లౌజ్ పీస్ కటింగ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది అది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేసి చెప్పగలుగుతాం. సో అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు కదా, సో దీంట్లో కూడా అంతే, ప్రాక్టీస్ బట్టే ఉంటుంది. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే తీసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ కూడా చాలా ఈజీనే ఫ్రెండ్స్, చూడండి నేను చెప్తా ఈజీ మెథడ్లో, కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ అయితే ఇది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పీస్ అనేది మీకు అందరికీ తెలుసు. సో ఇది కటింగ్ అయితే చేసేసిన. ఇక్కడ నేను
చెప్పిన కదా 1 ఇంచ్ ఎక్స్ట్రా నేను పైన కింద వదిలేయ డైరెక్ట్ ఒక్కసారి వదిలేసుకుంటే కింద 1 ఇంచ్ ఈ 1 ఇంచ్ అనేది ఎగ్జాక్ట్ గా నాకు అర్థమైపోతుంది ఇది టేప్ పెట్టి చూడాల్సిన అవసరం లేదు సో బిగినర్స్ అయితే టేప్ అయితే పెట్టుకొని చూసుకోండి నాకైతే 1 ఇంచ్ ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేయడం అలవాటు అయిపోయింది సో నేనైతే డైరెక్ట్ చేసేస్తున్నా మళ్ళీ ప్లస్ ఇప్పుడు మనకి ఫుల్ లెంత్ ఎంత హ్యాండ్ ఫుల్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ సో 10 ఇంచెస్ కాడికి ఒక మార్క్ అయితే చేసుకోండి కింద 1 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసినాం కదా సో టోటల్గా అయితే మనం 10 ఇంచెస్ హ్యాండ్ కావాలి మనకు రెడీ హ్యాండ్ అనుకున్నప్పుడు 11 ఇంచెస్ ఫుల్ లెంత్ తీసుకుంటే బరబ్బర్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి 10 ఇక్కడ కూడా అంతే 10 ఇంచెస్ తీసుకోండి సో అంటే 11 ఇంచెస్ కంప్లీట్గా ఖర్చుతో కలిపి 11 ఇంచెస్ తీసుకోవాలి 10 ఇంచ్ హ్యాండ్ రెడీ హ్యాండ్ కావాలి అనుకున్నప్పుడు కింది నుంచి ఇట్లా టేప్ పెట్టుకొని ఇక్కడ 3 ఉంది కదా 3 వరకు అయితే ఒక మార్క్ పెట్టుకోండి అయిపోయింది కదా సో ఇక్కడ 1.5 ఇంచ్ మన ఫుల్ లెంత్ కాడికి ఇది ఫుల్ లెంత్ ఇక్కడ మనం 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మెల్లిగా ఇట్లా ఈ డౌన్ అయితే ఇట్లా దీన్ని కలిపేయండి వచ్చిందా ఇప్పుడు మనకి హామ్ హోల్ వచ్చిందా లేదో చూసుకోండి టోటల్ రౌండ్ కొలిచి చూడండి ఆర్మ్ హోల్ ఇక్కడికి వచ్చింది సో మనకి ఇక్కడనైతే జాయింట్స్ అయితే కొంచెం పడతాయి సో ఆ జాయింట్స్ వేసేసుకోవాలి షేప్ అయితే ఇది కింద రౌండ్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ సో ఆ 12 ఇంచెస్ అంటే అందులో హాఫ్ 6 కదా సో 6 కాడికి ఒక మార్క్ ప్లస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఇప్పుడు ఇది మనకి మార్కింగ్ అయినాక ఇట్లా కనిపిస్తుంది సో కనిపించింది కదా ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకోండి మనం ఈ జాయింట్ వేసుకునే పార్ట్ మాత్రం క్రాస్ ఉండదు ఇది స్ట్రైటే ఉండాలి ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ స్ట్రైట్ పీసే జాయింట్ వేయాలి సో హ్యాండ్ ఇట్లా కటింగ్ అయితే అయిపోయింది దీనికి జాయింట్స్ ఈ పీస్లో నుంచి కొంచెం తీసుకొని నేను జాయింట్స్ అయితే ఇస్తాను జాయింట్స్ కటింగ్ ఎట్లనో కూడా చూడండి ఇప్పుడు ఈడుంది కదా మనకి ఎంత పడుతుందో ఇట్లా చూసుకొని సో ఈ పీసెస్ ఇట్లయితే జాయింట్ వేయాలి జాయింట్ వేస్తే మనకి ఎక్స్టెండ్ అయిపోతుంది క్లాత్ అనేది మనకి సరిపోతుంది ఇంకా ఖర్చు కోసం ఇప్పుడు మనకి స్టిచ్ అయితే ఇక్కడికి వస్తుంది కానీ ఖర్చుకు ఉండాలి కదా సో ఖర్చు కోసం ఈ ఎక్స్ట్రా యాడింగ్ అనమాట ఇది మనకి స్టిచ్చింగ్ చేసినాక ఇదేం మనకి కనిపించదు ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా కస్టమర్ కొంచెం లావ్ అయినా అప్పుడు స్టిచెస్ తీసుకున్నప్పుడు అయితే కొంచెం కనిపించే ఛాన్స్ ఉంటుంది మ్యాక్స్ అయితే కనిపించదు ఇంత పీస్ అయితే జాయింట్ పడుతుంది సో ఇది పక్కకు పెట్టేసుకుంటున్నా ఇప్పుడు షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి కదా సో షేప్ పట్టీల కోసం ఇంత మెజర్మెంట్ అంత మెజర్మెంట్ అదంతా జనరేట్ అయితే అవసరం లేదు డైరెక్ట్ మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండాలి మనం ఎటైతే జాయింటింగ్ ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ వస్తుందో అదైతే కొంచెం ఎక్కువ తీసుకోండి మధ్యలో ఇట్లా కర్వ్ కొంచెం లైట్గా కర్వ్ తీసుకుంటే ఇట్లా కట్ చేసేసేయండి ఇది పర్ఫెక్ట్గా మెజర్మెంట్తో కావాలి అని అంటే కూడా చెప్పండి చెప్తాను అది కూడా ఇదైతే ఎగ్జాక్ట్గా వస్తుంది ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కానీ ఇది ఇట్లా కటింగ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ దీనికోసం అంతా అంటే మైండ్ పెట్టి ఇంతే వేయాలి ఇంతే కట్ చేసుకోవాలి అన్నది అయితే అవసరం లేదు నార్మల్గా ఇక్కడ కొంచెం మనం షేప్ పట్టి ఉక్స్ పట్టి జాయింట్ కాజాపట్టి జాయింట్ వస్తుంది కదా ఫ్రంట్ సైడ్ అటువైపు కొంచెం ఎక్కువ ఉంచుకొని ఎటైతే మనకి జాయింటింగ్స్ అంటే బ్లౌజ్ ఫినిషింగ్ అప్పుడు జాయింట్ కుట్లు పెడతాం కదా అంటే ఆది బ్లౌజ్తోని అప్పుడు ఈ జాయింట్ అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది సో ఇది ఎంత ఉన్నా మనకు పర్లేదు కాకపోతే గీడ మాత్రం కొంచెం కర్వ్ తీసుకోవడానికి ట్రై చేయండి షేప్ అయితే ఈ షేప్లో కనిపిస్తే సరిపోతుంది సో ఇది అయిపోయింది ఇంకా మనకు బ్లౌజ్కి ఇంకేం పడతాయి నార్మల్గా అయితే నడుం పట్టికి 1 ఇంచ్ వెడల్పుతోని ఈ 2 పీసెస్ తీసుకొని జాయింట్ వేస్తే నడుం పట్టికి అయిపోతుంది ఇది ఏమో ఉక్స్ పట్టి కాజా పట్టికి మనకి కావాలి కదా సో అంతే ఇన్ని పీసెస్ కావాలి మన బ్లౌజ్ కుట్టాలంటే ఇవి కూడా పడేయద్దు ఫ్రెండ్స్ ఇది మనం ఒకవేళ అంటే నెక్ పైపింగ్ కాకుండా నార్మల్ నెక్ వేయాలి అని అనుకుంటే వీటితో పని ఉంటుంది మనకి ఇవి క్రాస్ పీసులు తీసుకొని గల్లెక్కి ఇవ్వాల్సి ఉంటుంది అదే నెక్ సో ఇదైతే పడేయద్దు మన బ్లౌజ్ ఫినిషింగ్ అయ్యే వరకు ఇవి మనతోనే ఉండాలి ఈ పీసెస్ అనేటివి సో లైనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఇట్లా డిజైన్ అయితే వేసిన
వీళ్ళు డిజైన్ కావాలని అన్నారు. మన కంప్యూటర్ వర్క్ ఉంది కదా మన దగ్గర, సో కంప్యూటర్ వర్క్ అయితే చేసిన, ఇంకా కుందన్ వర్క్ అయితే కంప్లీట్ చేయలేదు. కుందన్ వర్క్ చేసుకోవాలి దీనికి, అది తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ అయినాక, మెయిన్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయినాకనే కుందన్ వర్క్ వేసుకుంటే ఈజీ అయితే స్టిచ్చింగ్ అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అందుకని నేను మ్యాథ్స్ అయితే స్టిచ్చింగ్ అయినాకనే కుందన్ వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఎప్పుడున్న టైం లేదు, లేదంటే ఫ్రీగా ఉన్నాం మనం, ఈ పని అయితే అయిపోతుంది కదా, స్టిచ్చింగ్ ఏ బుద్ధి రాని రోజు ఉంటుంది కదా, ఒక్కొక్కసారి బద్ధకం ఉంటుంది, స్టిచ్చింగ్ వేయాలనిపించేది. అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు నార్మల్గా ఇట్లనే వీడియోస్ చూసుకుంటానో ఏదోటి చూసుకుంటా ఆ పని అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంటా. సో ఇది అయితే బ్యాక్ పార్ట్ మిడిల్లో రావాలి మనకి, హై కాలర్ హై నెక్ కదా, సో ఇదైతే మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని పెట్టుకున్నా. సో ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నా. ఎగ్జాక్ట్ ఇది ఎట్లుందో అట్లానైతే కట్ చేయండి. కొంచెం మనం చుట్టూ మొత్తం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండేటట్టే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మెయిన్ ఫ్యాబ్రిక్. ఎందుకంటే ఎప్పుడైనా క్లాత్ అటు ఇటు అడ్జస్ట్ కానప్పుడు, ఏదైనా కొన్ని జారిపోయే క్లాత్లు ఉంటాయి కదా, అట్లాంటి బ్లౌజులు కుట్టడానికి ఇబ్బంది అవుతుంది. చాలా మంది గ్లూతోని అత్తపెట్టి కుడతారు, ఈజీ అవుతుంది అని అంటారు, కానీ నాకు ఎందుకో పర్సనల్గా నచ్చదు. ఎందుకంటే ఆ గ్లూ అనేది మనం అంటే పెట్టి దాని మీద బ్లౌజ్ లైనింగ్ క్లాత్ అడ్జస్ట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అంటుతుంది. అంటినప్పుడు ఏమవుతుందంటే అది ఒక మరకలా ఉండిపోతుంది. స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతే ఏం పర్లేదు, కానీ కొన్నిసార్లు అసలు స్టిచ్చింగ్లోకి వెళ్ళేది బ్లౌజ్ అవుట్ సైడ్ కనిపిస్తుంది. అందుకని నేను ఎక్కువ గ్లూ అయితే ప్రిఫర్ చేయను. చాలా తక్కువ, అసలు రేర్. ఇంకా నేను గ్లూ పెట్టి అతుకబెట్టి దాన్ని కుట్టడం కన్నా అంత ప్రాసెస్ చేసేవాళ్ళు పెద్ద కుట్టు పెట్టుకొని డైరెక్ట్ లైనింగ్ మిషన్ మీద అటాచ్ చేసుకోవడం నాకు ఈజీ అనిపిస్తుంది. సో నేను ఎప్పుడైతే గ్లూ ప్రిఫర్ చేయను, చాలామంది గ్లూ పెట్టి కుట్టడం అట్లా చేస్తారు, కానీ నేనైతే అట్లా చేయ. ఎందుకంటే అంత టైము, అంత రిస్క్, అంత గ్లూ పెట్టడం అది పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. డైరెక్ట్ మిషన్ మీద వేసుకొని టకటక కుట్టేసుకోవచ్చు కదా. అంటే ఎవరు ఈజీనెస్ ఆల్రెడీ, ఎవరికి ఈజీ అనిపించే మెథడ్ వాళ్ళు ఫాలో అవుతారు. అట్లా అని వాళ్ళని ఏం తప్పు అని అనట్లేదు, కాకపోతే నాకైతే పర్సనల్గా నచ్చదు. ఎందుకంటే గ్లూ అనేది సైడ్స్కి అంటుతుంది. మనం కుందన్ వర్క్ వేసేటప్పుడే చూడండి, ఒకసారి కుందన్స్ ఎక్కడ పెట్టినప్పుడు ఏంటంటే ఒక చిన్న డాట్ కనిపించిన అది డ్రై అయిపోయినాక అసలు అంత ఆడ్గా కనిపిస్తుంది, నచ్చదు అసలు. ఒక మరకలాగా ఎట్లనో అనిపిస్తుంది, ఫినిషింగ్ నీట్గా అనిపించదు. అందుకే గ్లూ అయితే పెట్టాను నేను, డైరెక్ట్ మిషన్ మీదనే పెద్ద కుట్టు పెట్టి లైనింగ్ అయితే జాయింట్ అయితే చేసేస్తా. ఇంకా గ్లూ పెడితేనే ఈజీ అని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అక్కమ్మ గ్లూ పెడితేనే ఈజీ అనిపిస్తుంది అని అనుకుంటే మీకు నచ్చిన మెథడ్ మీరు ఫాలో అయిపోవచ్చు. నాకు పర్సనల్గా అయితే గ్లూతోని బ్లౌజ్ అంటించేసి తర్వాత మళ్ళీ కుట్టడం అయితే నాకైతే నచ్చదు. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా మనం మిడిల్ పార్ట్ ఇట్లా వచ్చేటట్టు చూసుకొని, వీళ్ళు జస్ట్ హ్యాండ్స్కి ఒక బూటీ కావాలన్నారు, అందుకని ఒకటే బూటీ వేసిన. బూటీ అంటే కంప్యూటర్ వర్క్తోని ఒక బంచ్ లా వేసేదాన్ని బూటీస్ అంటారు. అది కంప్యూటర్ మిషన్ లాంగ్వేజ్లో చెప్తున్నా నేను. బూటీ అంటే ఏంటిది అని అనుకోకండి. సో ఇది అయిపోయింది కదా, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. మనం షేప్ పట్టి కోసం సింగిల్ పీస్ వెళ్తుంది నాకు, డబుల్ లేయర్ అయితే వెళ్ళట్లేదు. సో డబల్ లేయర్ లేకున్నా పర్లేదు, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి లోపల వేసే క్లాత్ మనం ఏది వేసుకున్నా కొంచెం రిలేటెడ్ కలర్ చూసి వేసుకుంటే అయిపోతుంది, అది పెద్ద మ్యాటర్ కాదు. ఫస్ట్ అయితే ఒక సింగిల్ లేయర్ అయినా పీస్ వెళ్ళేటట్టు అయితే చూసుకోవాలి షేప్ పట్టి కోసం. ఇంత అయిపోయింది. మనం ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మనకి జాయింట్స్ అయితే పడుతున్నాయి కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొంచెం క్లాత్ ఉంది, సో దీన్ని మనం ఇంకొక లేయర్ కోసం యూజ్ చేసుకుందాం. ఇది వేస్ట్ చేయడం ఎందుకు, షేప్ పట్టికి ఇంకొక లేయర్ కావాలని అన్నా కదా, లైనింగ్ అయినా వేసుకోవచ్చు, కొంచెం రిలేటెడ్ కలర్ చూసి అని చెప్పిన కదా, దానికైతే వాడుకుందాం. 2 లేయర్స్ అయిపోయినాయి మనకి. ఓకే, తర్వాత వచ్చేసి ఒక్కటైతే మనకి ఉక్స్ పట్టికి కావాలి. లైనింగ్ తీసిన, లైనింగ్తో పాటు ఇది కూడా వేయాలి. 2 లేయర్స్ వేస్తేనే కాజా పట్టి అనేది స్ట్రాంగ్ ఉంటుంది, బ్లౌజ్ కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే ఉక్సులు తొందరగా ఊడిపోవడం అట్లాంటి ఛాన్స్ ఏమి ఉండదు. ఇంకా మన మామూలు దగ్గర మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తక్కువ పడ్డది కదా, సో దానికోసం ఇవి జాయింట్స్ కోసం లైనింగ్ మీద చూపించిన మీకు క్లియర్గా. ఈ సేమ్ అదే ప్రాసెస్లో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అటాచ్మెంట్స్ పడితే ఇట్లనే కట్ చేసుకోవాలి. ఇది సో కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ కావాలి అని అనుకుంటే
తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి, అది కూడా చూపిస్తా. సో ప్రస్తుతానికైతే కటింగ్ వీడియో అయితే కంప్లీటెడ్. సో హై నెక్ బ్లౌజెస్ ఎట్లా కట్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటాను క్లియర్గా. అర్థం కాకపోతే ఒకసారి అయితే కమెంట్ సెక్షన్కి వెళ్ళి నాకు కమెంట్ అయితే చేయండి. మళ్ళీ ఒకసారి కట్ చేసి అయితే చూపించడానికి ట్రై చేస్తా. మనకి ఎప్పటికి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇది ట్రెండ్ అయింది కదా, హై నెక్ బ్లౌజెస్ అనేవి. సో చూపిస్తూనే ఉంటా ఫ్రెండ్స్. బాయ్. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.